వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. పోలవరం ప్రాజెక్టు పట్టిసీమ పురుషోత్తమపట్నం తాటిపూడి పుష్కర ఎత్తిపోతల పథకాలను పరిశీలించిన రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఎత్తిపోతల పథకాలకు నీటి విడుదలపై సంబంధిత శాఖ అధికారులతో సమీక్ష చేశారు. ఈ సందర్భంగా మంత్రి రామానాయుడు మాట్లాడుతూ పోలవరంలో పట్టిసీమ పురుషోత్తమ పట్నం తాడేపూడి పుష్కర ఎత్తిపోతల పథకాలను పరిశీలించిన మంత్రి తొలిగా పట్టిసీమ ఎత్తిపోతల పథకంకు బుధవారం ఉదయం 7:27 నీటిని విడుదల చేస్తున్నామని మంత్రి అన్నారు. కృష్ణా డెల్టాకు సాగునీరు త్రాగునీరు సమస్య తలెత్తకుండా ఎత్తిపోతల పథకాలకు నీటిని విడుదల చేశారని అన్నారు. పట్టిసీమకు 700 క్యూసెక్ల తాడిపూడికి 871 విషకులు పురుషోత్తపట్నంకి 35 క్యూసెక్కులు పుష్కరకు 12,000 క్యూసెక్కులు నీటిని విడుదల చేయబోతున్నామని మంత్రి అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందు చూపుతో పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో కరువు రహిత రాష్ట్రంగా మార్చాలనుకున్నారు అని మంత్రి అన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయ్యే వరకు సాగు తాగునీరు సమస్య తలెత్తకూడదని పట్టిసీమ పురుషోత్తంను పట్టణ ఎత్తిపోతల పథకాల నిర్మాణాలను చేపట్టారు. పోలవరం ప్రాజెక్టుకు జగన్ విధ్వంసంగా శాపంగా మారారు. 2019లో టీడీపీ అధికారంలోకి వచ్చి ఉంటే 2020 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేది అని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ఈ కార్యక్రమంలో మెగా ఇంజనీరింగ్ అధికారులు, ఇరిగేషన్ అధికారులు, నీటిపారుదల అధికారులు తదితరులు పాల్గొన్నారు. పాత్రికేయ మిత్రులందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఏదైతే మన కృష్ణా డెల్టాకు సంబంధించి ఏదైతే ఫస్ట్ క్రాప్ ఖరీఫ్కి సంబంధించి సాగునీరు కానీ అదేవిధంగా త్రాగునీరు సమస్య ఏదైతే ఉందో అది పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేంత వరకు వేచి చూడకుండా వారికి సాగునీరు త్రాగునీరు అందించాలి. తద్వారా ఏదైతే శ్రీశైలం నుండి ఆ రిమైనింగ్ ఏదైతే వాళ్ళ వాటర్ ఏదైతే ఉందో అది రాయలసీమకి అందించాలనే ఆలోచనతో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతో ఏదైతే పట్టిసీమను ఎత్తిపోతల పథకాన్ని ఏదైతే ఆయన నిర్మాణం చేసి ప్రారంభించారో ఆ పట్టిసీమ ఎత్తిపోతల పథకం రేపు 3వ తేదీ జూలై 3 రేపు ఉదయం 7:27 ఆ పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని పంప్స్ని ప్రారంభిస్తున్నామని చెప్పి ముందుగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే తాడిపూడికి సంబంధించి ఏదైతే అక్కడ 875 క్యూసెక్కుల నీరు పంపించడానికి ఏదైతే వీలు పడుతుందో దాన్ని కూడా రేపు తాడిపూడిని కూడా ఎత్తిపోతను కూడా ప్రారంభిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే అటు పురుషోత్తమపట్నం ఏదైతే ఉందో అక్కడ కూడా ఏదైతే 3,500 క్యూసెక్కుల నీరు ఏదైతే లిఫ్ట్ చేయడానికి అవకాశం ఉందో దాన్ని ప్రారంభించిన తర్వాత నెక్స్ట్ స్టేజ్ 2 పురుషోత్తమపట్నం సంబంధించి ఒక 1000 క్యూసెక్కుల నీరు ఏదైతే ఏలేరు రిజర్వాయర్కి పంపింగ్ ఏదైతే చేసుకుంటామో వాటిని కూడా 1 by 1 ఒక్కొక్కటి కూడా ప్రారంభించాలని, అదేవిధంగా పుష్కర ఎత్తిపోతలకు సంబంధించి కూడా ఒక 1225 క్యూసెక్కుల వాటర్ ఏదైతే పంప్ చేయడానికి వీలుందో ఇది కూడా రేపు ప్రారంభించాలని, ఏదైతే గోదావరి నుంచి మీ అందరికీ తెలుసు ప్రతి సంవత్సరం కూడా 3,000 టీఎంసీల నీరు వృధాగా ఏదైతే సముద్రంలో కలిసిపోతూ ఉందో దాని నుండి పోలవరం ప్రాజెక్టుని నిర్మాణం చేయడం ద్వారా ఆ గోదావరి జలాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా అటు ఉత్తరాంధ్ర నుంచి అటు రాయలసీమ వరకు కూడా గోదావరి జలాలను ప్రవహించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భవిష్యత్తులో ఒక కరువు రహిత రాష్ట్రంగా మార్చాలనేటువంటి ఆలోచన ఏదైతే చంద్రబాబు నాయుడు గారికి ఉందో ఆ కోరిక ప్రభుత్వం 2019లో కంటిన్యూ అయ్యి